సెలెక్టివ్ స్టేట్మెంట్స్. సో సెలెక్టివ్ స్టేట్మెంట్స్లో మనకి if else if ladder, if, nested if, స్విచ్, నెస్టెడ్ స్విచ్ అని ఉన్నాయి. అయితే ఇఫ్ ఎల్స్ చూద్దాం. సో వీఆర్ టేకింగ్ ఏ క్లాస్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ అనే ఒక క్లాస్ తీసుకున్నాం. సో యూజింగ్ two variables of type integer, we are assigning 10 to the variable of a and 20 to the variable of b. Here if else కి మనకి if else రెండు ఉంటాయి. అయితే if లో మనకి కండిషన్ ఉంటుంది, తర్వాత else లో దానికి ఆపోజిట్ ఏదైనా ఉంటుంది అనమాట. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఇక్కడికి వెళ్ళచ్చు. సో ఇఫ్ ద కండిషన్ ట్రూ ఇట్ విల్ ప్రింట్ ది స్టేట్మెంట్ ఆఫ్ a is big. సో a అనేది ఏమి 10. ఒకవేళ a గ్రేటర్ దెన్ b అంటే a అనేది 10, b అనేది 20. సో 10 గ్రేటర్ దెన్ 20, సో ఇట్స్ ఫాల్స్. ఇట్ విల్ ప్రింట్స్ 20 ఈజ్ బిగ్ అని మనకి అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. 20 ఈజ్ బిగ్ అని ప్రింట్ అయింది. అలానే ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ if else. సో ఇప్పుడు if గురించి చూద్దాం ఒకసారి. if సేమ్ ప్రాబ్లం, if example, take a class of if example which having of main method of two variables of type integer a equal to 10 and b equal to 20. సో if a greater than b అన్నప్పుడు మనకి 10 is big అని ప్రింట్ అవుతుంది. సో ఇది రాంగ్ కదా, ఒకసారి రన్ చేద్దాం. అవుట్పుట్ ఏం రాదు. సో ఇది రాంగ్ కాబట్టి అవుట్పుట్ వచ్చేటట్టు చేంజ్ చేసుకుందాం. b గ్రేటర్ దెన్ a. సో a గ్రేటర్ దెన్ b అన్నప్పుడు ఒక నిమిషం, a గ్రేటర్ దెన్ b అన్నప్పుడు a ప్రింట్ అవ్వాలి, b గ్రేటర్ దెన్ a అన్నప్పుడు b ప్రింట్ అవ్వాలి. సో b ఈజ్ బిగ్, సో 20 ఈజ్ బిగ్ అని చెప్పి అవుట్పుట్ వస్తుంది. సో 2 స్టేట్మెంట్స్గా రాస్తారు. సో ఇఫ్ని 2 స్టేట్మెంట్స్గా రాసుకోవచ్చు. a గ్రేటర్ దెన్ b అయినప్పుడు ఒకటి రన్ అవ్వాలి. సో system dot out dot println. సో a is big. So take a space here. Okay. సో a is big. సో 10 is big. ఒకవేళ ఇది బిగ్ అయితే ఇది, అదైతే ఇది. సో అవుట్పుట్ మనకు మాత్రం 20 is big అని వస్తుంది. ఒకవేళ ఇక్కడ వేరే అయితే 30 is big అని వస్తుంది. సో 2 స్టేట్మెంట్స్ రన్ అవుతాయి. వన్స్ లాజిక్ రైట్ అయింది మాత్రం ప్రింట్ అవుతుంది, లాజిక్ రైట్ కాకపోతే బయట వచ్చేస్తుంది. సో ఇది ఇఫ్ ఎగ్జాంపుల్, ఇఫ్కి ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ వన్ వచ్చి ఎల్స్ ఇఫ్ లాడర్. ఒకవేళ కంపేరింగ్ త్రీ వేరియబుల్స్ అన్నప్పుడు, అంటే బిగ్గెస్ట్ అమాంగ్ 3 నెంబర్స్ వేరియబుల్ ఇది. బిగ్గెస్ట్ అమాంగ్ 3 వేరియబుల్స్ వచ్చి మనకి a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 20, c ఈక్వల్ టు 30. సో ఇక్కడ ఇఫ్ a గ్రేటర్ దెన్ b అండ్ a గ్రేటర్ దెన్ c, సో a గ్రేటర్ దెన్ b అయ్యి a గ్రేటర్ దెన్ c అయ్యి ఉంటే, అంటే ఏమని అర్థం, a అనేది b కన్నా c కన్నా పెద్దదయ్యి ఉంటే a is big అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ b అనేది a కన్నా c కన్నా పెద్దదయ్యి ఉంటే మనకి 20 is big అని ప్రింట్ అవ్వాలి. ఈ రెండు కాకపోతే 30 is big అని ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ మనం డిఫైన్ చేసింది ఇంతవరకు ఇఫ్ ఎల్స్ చూసాం. ఇక్కడ వచ్చి ఎల్స్ ఇఫ్ అని ఒక స్టేట్మెంట్ ఉందన్నమాట. అంటే నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఎక్కువైనప్పుడు మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ని వాడతాము. సో ఇఫ్ ఒకటే వాడాలి అన్నప్పుడు మనకి ఎల్స్ అవసరం లేదు. ఇఫ్ ఎల్స్ వాడినప్పుడు వాడతాం. ఎల్స్ ఇఫ్ని వాడినప్పుడు కంపల్సరీ ఎల్స్ని రాయాలి. అది డిఫరెన్స్ అనమాట. సో దీనికి 30 is big అని మనకు వాల్యూ వస్తుంది. ఒకవేళ బై చేంజింగ్ ది వాల్యూస్ వీ కెన్ సీ 50 is big అంతే. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి నెస్టెడ్ ఇఫ్. సో నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ లోపల ఇఫ్ ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. సో ఇట్స్ వన్ ఆఫ్ ది సెలెక్టివ్ స్టేట్మెంట్. సో
ఏ గ్రేటర్ దెన్ బి అయి ఉండి, ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏమి, ఒకవేళ ఏ అనేది బి కన్నా పెద్దది అయింటే మళ్ళీ ఏ అనేది సి కన్నా పెద్దది అయింటే మనకి ఇది ప్రింట్ అవ్వాలి అని రాసామన్నమాట. సో రెండు ఒకటే, అంటే ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ ఒకటే, కాకపోతే ఇఫ్ లోపల ఇఫ్ ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాము. సో a equal to 10, b equal to 5 and c equal to 6, which is a greater than b, కరెక్టే. సో ఇక్కడికి వస్తుంది a greater than c, కరెక్టే. సో 10 is big అని అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ వాల్యూస్ కానీ చేంజ్ అయితే, వాల్యూస్ కానీ ఇక్కడ 50 ఉంటే మనకి అవుట్పుట్ అనుకుంటే, సో 50 is big అని వస్తుంది. ఈ రెండు రాంగ్ అనుకుంటే 69 is big అని వస్తుంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. సో అకార్డింగ్ టు ద వాల్యూస్ ఇట్ విల్ చేంజ్ అనమాట. మనకి ఏది పెద్దది అనేది వాల్యూస్ని బట్టి చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ స్విచ్కి ఎగ్జాంపుల్. స్విచ్ అనే ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. సో స్విచ్ అంటే ఏం లేదు, మనకి ఇఫ్ యూ టేక్ ఎ స్విచ్ బోర్డ్, కరెంట్ స్విచ్ బోర్డ్ ఉంది కదా, కరెంట్ స్విచ్ బోర్డ్లో ఏమి ఆన్ అండ్ ఆఫ్ టూ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. కొంతమందికి వచ్చి డబుల్ ఉంటుంది అనమాట, అంటే ఒకే స్విచ్కి ఆన్ అండ్ ఆఫ్ ఒక ప్లేస్లో, ఆన్ అండ్ ఆఫ్ ఇంకో ప్లేస్లో కూడా ఉంటుంది, అంటే డబుల్గా వర్క్ అవుతాయి అనమాట. అలాంటిది స్విచ్ అనమాట. సో నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి ఉంటాయి అందులో. సో ఆ కేసెస్ని బట్టి అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఈ ప్రోగ్రామ్ని మీరు బాగా గమనిస్తే ఇక్కడ నేను ఈ ప్రోగ్రాంలో 3 కేసెస్ని తీసుకున్నాను. సో ఈ 3 కేసెస్ 3 డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ని రన్ చేస్తాయి. సో ఎగ్జాంపుల్ వచ్చి స్విచ్ ex అనే క్లాస్ తీసుకున్నాను. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్స్ స్ట్రింగ్ ఆర్గ్స్ char a ఈక్వల్ టు ఏ క్యాపిటల్ ఏ అని చెప్పి స్పెసిఫై చేశాను. సో విచ్ మీన్స్, సో వీఆర్ అసైనింగ్ ఏ క్యాపిటల్ ఏ టు వేరియబుల్ ఆఫ్ ఏ ఆఫ్ టైప్ క్యారెక్టర్. సో ఈ వేరియబుల్లోకి ఒక క్యారెక్టర్ని యాడ్ చేశాను. తర్వాత system.out.print ఎంటర్ యువర్ చాయిస్ అన్నాను. ఎంటర్ యువర్ చాయిస్ అని మనకు అవుట్పుట్ వచ్చి న్యూ లైన్లో 1.print హలో. సో మనకి హలో అని ప్రింట్ చేయాలనుకుంటే మీరు 1 నొక్కండి, తర్వాత నెక్స్ట్ లైన్కి వస్తుంది. తర్వాత 2 వచ్చి ప్రింట్ 0 to 9. సో 0 to 9 మీరు ప్రింట్ చేయాలనుకుంటే 2 నొక్కండి, తర్వాత న్యూ లైన్. 3 A to Z ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ A to Z, సో 3 నొక్కండి అని చెప్పి అడుగుతుంది. సో దీనికి మనం ఒక స్కానర్ని యూజ్ చేసాం. స్కానర్ s ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ system.in. ఇక్కడ మీరు ఒక వేరియబుల్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ n ఈక్వల్ టు s.next int అని తీసుకోవచ్చు. ఇక్కడ n అని డిఫైన్ చేయొచ్చు, ఇలా అన్నా డిఫైన్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ డైరెక్ట్గా ఇన్పుట్నే ఇందులో రాసేసాను. సో యూజర్ ఇచ్చే ఇన్పుట్ ఇంటిజర్ టైప్ అని నేను డైరెక్ట్గా స్పెసిఫై చేశాను. ఎంటర్ చేసిన వాల్యూ ఇక్కడికి వస్తుంది. సో వచ్చిన వాల్యూ ఇక్కడ 1 2 3 అయితే, అంటే మనం యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ 1 2 3 అయితే మనం ఇక్కడ డిఫైన్ చేసినట్టు ప్రింట్ హలో. 1 అని ఎంటర్ చేస్తే ప్రింట్ హలో, 2 అని ఎంటర్ చేస్తే 0 to 9ని, 3 అని ప్రింట్ చేస్తే A to Zని ప్రింట్ చేయమన్నాను. సో కేస్ 1 వీఆర్ డిఫైనింగ్ ఏ కేస్ 1. సో యూజర్ if the user enters 1, system.out.println hello. సో బ్రేక్ అనేది యూజ్ చేసి ఈ కేస్ని ఇక్కడికి ఎండ్ చేస్తాం. సో హలో అనేది మనకి ప్రింట్ అవుతుంది, తర్వాత ఒక బ్రేక్ వస్తుంది. సో మనకి ఒక కేస్ అనేది స్విచ్లో మనకి ఎండ్ అవ్వాలి అంటే కంపల్సరీ బ్రేక్ వాడాలి. సో విచ్ మీన్స్ వీఆర్ స్పెసిఫైయింగ్ ఏ కేస్ 1 అప్ టు హలో ప్రింట్ అయ్యే వరకు రాస్తాం. తర్వాత ఈ స్టేట్మెంట్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది అని డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఎలా డిఫైన్ చేస్తాం, ఒక స్టేట్మెంట్ ఎండ్ అయిందని సెమీకోలన్ని పెట్టి ఎండ్ చేస్తాం. ఇక్కడ స్విచ్లో మనకి బ్రేక్ని యూజ్ చేసి ఎండ్ చేస్తాం. సో ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ కేస్ 2 ఉంది. కేస్ 2లో ఫర్ int I equal to 0, I less than or equal to less than 10. సో I plus plus system.out.print I అంటే 0 1 2 3 అని ప్రింట్ అవుతుంది.
0 to 9 ప్రింట్ అవుతుంది, ఒక్కొక్క స్పేస్ ఇస్తుంది. సో అవుట్పుట్ మనకి పక్కనే వస్తుంది. సో 0 స్పేస్ 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 స్పేస్ 5 అలా మనకి వస్తాయి, అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ బ్రేక్. నెక్స్ట్ కేస్ 3, ఫర్ int I equal to 1, I less than or equal to 26, I plus plus, which means we are starting with I equal to 1. అంటే 26 టైమ్స్ మనకి లూప్ రన్ అవుతుంది. రన్ అయిన ప్రతిసారి ఏ ప్రింట్ అయ్యి ఒక స్పేస్ ఇస్తుంది, తర్వాత ఏ ప్లస్ ప్లస్ అని అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అని మనకి ప్రింట్ అవుతుంది. క్యాపిటల్ ఏ స్పేస్ క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ డి అలా ప్రింట్ అవుతుంది. సో ఇలా మనకి అవుట్పుట్ వస్తుంది. సో మళ్ళీ బ్రేక్. ఒకవేళ యూజర్ ఏదైనా వేరే నెంబర్ని నొక్కాడు, సో 0 or 4 or ఎనీ నెంబర్, అప్పుడు ఏమవుతుందంటే system.out.println ఇన్వాలిడ్ ఎంట్రీ, యూజర్ ఎంటర్ చేసింది ఇన్వాలిడ్ అని చెప్పి చెప్తుంది. ఒకసారి రన్ చేద్దాం. సార్ ఎంటర్ యువర్ చాయిస్. సో నేను 1 అని ఇస్తే హలో అని ప్రింట్ అయింది. మళ్ళీ రన్ చేస్తున్నాను. 2 అని ఇస్తే 0 to 9 ప్రింట్ అయింది. 3 అని ఇస్తే A to Z ప్రింట్ అయింది. ఒకవేళ 4 5 ఏదో ఒకటి ఇచ్చాను, ఇన్వాలిడ్ ఎంట్రీ చెప్తుంది. సో ఇలా మనకి ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో స్విచ్ అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ వన్ వచ్చి నెస్టెడ్ స్విచ్. ఒకవేళ ఒక స్విచ్ లోపల ఒక కేస్ నుంచి వేరే వర్క్ జరగాలి అనుకో, నెస్టెడ్ స్విచెస్ని వాడతాం. అంటే ఇఫ్ లోపల ఇఫ్ ఎలా రాస్తామో స్విచ్ లోపల స్విచ్ రాస్తాం. ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రామ్ని సేమ్ ప్రోగ్రామ్ మీరు చూస్తే సేమ్ ప్రోగ్రామ్, ఏం చేంజ్ లేదు, కాకపోతే ప్రీవియస్ ప్రోగ్రామ్ని ఇందులో యాడ్ చేశాను. సో నేను సింపుల్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ సేమ్ ప్రోగ్రామ్ కాబట్టి ఫస్ట్ system.out.print enter 1 to start ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వాలనుకుంటే మీరు 1 ఎంటర్ చేయండి అని చెప్పాను. 1 అనేది ఎంటర్ చేస్తే అప్పుడు మళ్ళీ మనకి ప్రీవియస్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో ప్రీవియస్ ప్రోగ్రామ్లో ఏమి ప్రింట్ 1 ఫర్ హలో, ప్రింట్ 2 ఫర్ 0 to 9, ప్రింట్ 3 ఫర్ A to Z అని మనకి చూపిస్తాయి. సో 1 2 3 మనం ఎంటర్ చేసామంటే వాల్యూస్ అనేవి రన్ అవుతాయి. ఆర్ఎల్స్ వేరే ఏదైనా రన్ చేసి ఇన్వాలిడ్ ఎంట్రీని చూపిస్తుంది. సో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ 1ని నేను ఎంటర్ చేస్తేనే లోపలికి వెళ్తాం. సో ఇక్కడ మళ్ళీ 3 అని ఇస్తే అవుట్పుట్ వస్తుంది. సో ఒకవేళ వేరే ఏదైనా ఇచ్చామనుకో 3, వన్ సెకండ్. ఓకే, ఇది ఈ స్విచ్కి మాత్రం రాశాను. నేను ఇక్కడ బ్రేక్ సారీ డిఫాల్ట్ రాయలేదు. ఇక్కడ ఒకసారి ఇది కాపీ చేసి, సో ఇక్కడ మనం డిఫైన్ చేసాం. ఈసారి మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను. 3 4 ఏదో ఒకటి ఇన్వాలిడ్ ఎంట్రీ. సో దట్స్ ఇట్. సో స్విచ్, నెస్టెడ్ స్విచ్కి డిఫరెన్సెస్ మీరు చూసారు.